మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద తెల్లవారుజామున ఆగి ఉన్న వాహనాన్ని ఒక లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 11 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు క్షతగాత్రులకు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఇక కరీంనగర్లో కూలి పనులకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. महाराष्ट्र से करीमनगर जा नाट लगाने के लिए नहीं 3 गाड़ी नहीं एक ही गाड़ी था। हम आप फ्रेंड है वो हमारा ये गाड़ी वाला फ्रेंड हम आया अभी रुका इधर गाड़ी रोकने वाले थे साइड इंडिकेटर भी है ये आगे स्लो किया हमने गाड़ी। రైట్ ఇక మంచిర్యాల జిల్లా ఇందారంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలెరోను ఒక లారీ వచ్చి ఢీకొట్టడంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులు కూడా ఇంకా ఉన్నారు. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి వారిని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ కూడా సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ జెనిమా. ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం పూట ఆగి ఉన్న బొలెరోను అయితే ఇటు హైదరాబాద్ కు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్న అయితే స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ కు వాళ్ళు ఏదైతే వరి నాట్లు వేయడానికైతే కూలీలు మంచిర్యాల సుల్తానాబాద్ కు వెళ్లే క్రమంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి స్థానికులు అక్కడ చూసిన వారు కూడా ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఏదైతే లారీ వెనకాల నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ బొలెరో వాహనంలో అయితే మొత్తం 23 మంది కూలీలు అయితే ఉన్నారు. దీంట్లో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి అయితే తీవ్ర గాయాలవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను అదేవిధంగా గాయపడ్డ అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇదే క్రమంలో ఇక్కడ ఏదైతే లారీపై అయితే ఇటు కేసు నమోదు చేశారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఆగి ఉన్న బొలెరోను లారీ ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగిందని అయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. ఏదేమైనా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే చలి తీవ్రత వల్ల ఇటు పొగమంచు కారణంగానే ఇటు ఈ ఘటన చోటు చేసుకుందని కొంతమంది చెప్పారు. దీనికి సంబంధించి ఏది ఏమైనా కూడా ఇటు బొలెరో వాహనంలో అతిగా జనాలు ప్రయాణించడంతో 23 మందిని బొలెరో వాహనంలో కూలీలో తీసుకువెళ్లే క్రమంలో ఇలా చోటు చేసుకున్నది. అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇటు బొలెరో వాహనంలో జనాలు ఎక్కువగా తీసుకువెళ్లడం పట్ల కూడా పోలీసులు డ్రైవర్ కు మందలించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఇద్దరిపైన కేసులు పెట్టారు. ఏదేమైనా కూడా ఇటు 3 చనిపోయినట్టు సమాచారం. అదేవిధంగా 11 మందికి అయితే తీవ్ర గాయాలైనాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులు అయితే వారి మీద కేసులు నమోదు చేశారు. దీనిపైన విచారణ కూడా చేపడతామని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. జరిగిన రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్. नाट ले गया नाट